ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఉమామహేశ్వరాభ్యాం నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనేభ్యశ్చ రాహవే కేతవే నమః. సూర్యాది నవగ్రహ దేవతాయై నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మీనరాశిలోకి ఈ మార్చి 14వ తేదీ నుండి కూడా సూర్య భగవానుడు తన యొక్క సంచారాన్ని పూర్వభద్ర నక్షత్రము, ఉత్తరాభద్ర నక్షత్రము, రేవతి నక్షత్రంలో సంచారాన్ని కావిస్తూ, అలాగే మార్చి 11వ తేదీ నుండి కూడా మిథున రాశిలో వక్రగతిలో ఉన్నటువంటి గురు మహానుభావుడు రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ అత్యంత బలవంతుడై తన యొక్క దృష్టి బలము చేత ఎన్నో రాసులు వాళ్ళకి శుభాలని చేకూరుస్తూ, అలాగే బుధగ్రహము ఈ యొక్క మార్చి నెలలో మరియు ఏప్రిల్ నెల వరకు కూడా మరి ఆయన కుంభరాశిలో రాహువుతో తన యొక్క సంచారాన్ని గడుపుతూ, శుక్ర భగవానుడు మార్చి 2 నుంచి ఏప్రిల్ 1 వరకు కూడా దాదాపుగా మనకి ఈ యొక్క మీనరాశి అయినటువంటి ఉచ్చస్థితగతుడై, అట్లాగే రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, అలాగే కుజ భగవానుడు రాహువుతో కలిసి దాదాపుగా ఏప్రిల్ 1వ తేదీ వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ, మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో ఏప్రిల్ 2వ తారీఖు నుండి కూడా తన యొక్క ప్రయాణాన్ని ఆచరిస్తూ చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ యొక్క సూర్యుడు మీనరాశిలో ప్రవేశించే సమయాన్ని మనము మీన సంక్రమణము అంటారు. ఇది మార్చి 14 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు కూడా ఈ సూర్య భగవానుడు మీనరాశిలో సంచరిస్తూ, మిగతా గ్రహాలన్నీ కూడా ఈ విధంగా సంచరిస్తూ, చంద్రుడు 2.5 రోజులకి ఒక్కొక్క రాశిని సంచరిస్తూ మేషాది మీనరాశి పర్యంతము ఏ రాశుల వారికి, అట్లాగే అశ్విన్యాది రేవతి నక్షత్ర పర్యంతం ఏ నక్షత్రాల వారికి, అట్లాగే ఒక్కొక్క రాశిలో కూడా నామాక్షరాలు కలిగినటువంటి వారందరికీ కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా వారిని పరిపాలిస్తూ కొంతమంది రాశుల వారికి శుభాలని, కొంతమంది రాశుల వారికి ఇబ్బందుల్ని కలుగజేస్తూ ఉంటాయో తెలుసుకుంటూ, మరి మేషరాశి పర్యంతము మీనరాశి వారికి ఈ మార్చి 14వ తేదీ నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఏ విధమైనటువంటి గ్రహ స్థితిగతులు కల్పింపజేస్తూ ఉంటాయో తెలుసుకుందాం. మీనరాశి వారికి మార్చి 14వ తేదీ నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు కూడా సూర్యగ్రహము ఈ వారి యొక్క జన్మరాశిలోనే సంచారం చేయటం, జన్మరాశిలో ఏలినాటి శనిగా శనిగ్రహ యొక్క సంచారము, ఏప్రిల్ 2వ తేదీ నుండి పాపగ్రహమైనటువంటి కుజగ్రహ సంచారము, ఇవి ఆరోగ్యం మీద మోస్ట్ ఎఫెక్టివ్గా పనిచేస్తూ వీరు చేసేటటువంటి వృత్తిలో, ఉద్యోగంలో కూడా ఎన్నో అగచాట్లు, ఎన్నో ఇబ్బందికరమైనటువంటి అవమానాలు పడుతూ, అనుమానాస్పదమైనటువంటి పరిస్థితులను కూడా వీరు అనుభవించే పరిస్థితి. ముఖ్యంగా ఆర్థికంగా నష్టము వాటిల్లుత, అలాగే పెట్టినటువంటి పెట్టుబడుల లాభాల విషయంలో అధికమైనటువంటి లాభాలు లేక బాధపడుట, వీరు చేసే వ్యాపారంలో విక్రయాదులు లేక మానసిక సంక్షోభము, చేసినటువంటి అప్పులు ఏ విధంగా తీర్చాలనేటటువంటి ఆలోచనల్లో తనాములకవుతాయి. కుటుంబం మీద బాధ్యత లేని వ్యక్తిగా ముద్రపడి కుటుంబానికే దూరం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి మీనరాశి వారికి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అట్లాగే కోపము, ఆవేశము ఇవి పెరిగి రక్త ప్రసరణ వ్యవస్థలో ఎన్నో సమస్యలు కలుగుతాయి. హార్ట్కి సంబంధించినటువంటి, హిమోగ్లోబిన్కి సంబంధించినటువంటి సమస్యలు, హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితులు, దాని ద్వారా మీకు ఉన్నటువంటి కొన్ని ఆస్తులని, స్థిరాస్తులు కావచ్చు, చరాస్తులు కావచ్చు, తండ్రి గారి పరంగా కావచ్చు,
లేకపోతే మీరు చేసే ఉద్యోగంలో మీరు దాచుకున్న సొమ్ముని కావచ్చు వాడేసుకునే పరిస్థితి కలుగుతోందని చెప్పుకోవచ్చు ఈ యొక్క మీనరాశి వారికి. ఎందుకంటే రాశిలో ఉన్నటువంటి పాపగ్రహాల యొక్క సమ్మేళనము, రాశికి 12వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ బుధగ్రహ సమ్మేళనము అంత మంచిది కాదు. విద్యార్థులైతే గనక విద్య యందు భంగపడటము అంటే ఆశించినంత విద్య కలక్కపోవటము, బుద్ధిమాంద్య దోషము, బుద్ధి వివేకత్వము, ఆలోచనత్వము కూడా తొలగిపోయి వీరు చదవాలనుకున్న దానికన్నా చదవలేకపోవటము, రాసే ఎగ్జామ్స్లో కూడా తప్పుగా రాయటము, మార్కులు తగ్గటము, వ్యాపారంలో విపరీతమైనటువంటి కష్ట నష్టాలు అనుభవించటము, వీరి మీద మోసం చేసేటటువంటి వ్యక్తి అని వీరి మీద ఒక రకమైనటువంటి భావన క్రియేట్ చేసేటటువంటి బంధువులు రాబంధువులు అవ్వటం, అట్లాగే చేసేటటువంటి ప్రయాణాదులలో కొంతవరకు వీరు నిగ్రహించుకున్న ప్రయాణాదుల్లో ఆపదలు, ఆటంకాలు, సమస్యలు కలగటము, యాంత్రికపరమైనటువంటి సమస్యల వలన విపరీతమైన ధన నష్టం కలగటం, వీరికి ఆప్యాయతగా ఆత్మీయంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ వలన కూడా ధన నష్టము, ధన సహకారము వారు తీసుకొని మీకు ధనం ఇవ్వక ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. అట్లాగే మీకున్నటువంటి శరీరంలో ఎప్పటికప్పుడు మనకి రోగ నిరోధక శక్తి అనేటటువంటిది డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ వ్యవస్థలో సమస్యలు రావటము, ఉదర సంబంధిత, నేత్ర సంబంధిత, అట్లాగే శిరో సంబంధిత అనారోగ్య సమస్యల వలన కొంత ధనాన్ని వెచ్చించి ఆపరేషన్స్ చేయించుకునే పరిస్థితులు కొంతమందికి జన్మజాతకంలో, అంటే జన్మజాతకంలో ఎక్కడైనా దశలో అంతరదశలు కనుక ఈ గ్రహాలతో లింక్ అయి ఉండి అవి ఇబ్బందులను కలుగజేస్తే ఆర్థికంగా ఆకస్మిక నష్టము కలుగుతుంది. కుటుంబంలో దూరమయ్యే పరిస్థితులు కుటుంబానికి, మాట వలన కూడా ఉద్యోగంలో మీకు ఎదురు దెబ్బ కలగటము, రాజకీయ నాయకులకి ప్రాణం మీద ఒత్తిడి కలగటము, కొంతమందికి ప్రాణాలు కూడా హరించుకోపోవటము, ఏలినాడి శని ప్రభావం వలన ఒక్కోసారి వీరి కళ్ళ ముందు చూస్తున్న బిచ్చెత్తుకునేవాడు కూడా వృద్ధిలోకి రాస్తారు. వీళ్ళు వ్యాపారంలో కుంగబడిపోయి ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని లేని వాళ్ళగా అయిపోవటము, ఇవన్నీ జన్మజాతకం తెలియజేస్తున్నాయి. మనం పుట్టిన సమయము, మనం పుట్టిన తేదీ చాలా గొప్పవి. అవి మాత్రమే గోచారాన్ని నడిపిస్తూ ఉంటాయి. ఒక చిన్న పిల్లవాడిని తండ్రి కానీ తల్లి కానీ పట్టుకొని ఎట్లయితే నడిపిస్తారో మన జాతకంలో ఉన్నటువంటి లగ్న బలము ఇప్పుడు గోచారంలో గ్రహాలని నడిపిస్తూ ఉంటాయి. లగ్నం అనేటటువంటిది తండ్రి ఆరోగ్యాన్ని సూచిస్తుంది, ప్రతి పనిలో సామర్థ్యాన్ని సూచిస్తుంది, వ్యవహార జయాన్ని సూచిస్తుంది. అది తెలుసుకోకుండా మన యొక్క మానసిక చర్యలని, ప్రతిచర్యలని మనం చూసుకుంటున్నాము గోచార రూల్స్ ప్రకారం. మరి గోచార రూల్స్ ప్రకారం చాలా కఠినత్వంగా ఉంది మీనరాశి వారికి. మరి మీనరాశి వారందరికీ అట్లా ఉండదే. ఎందుకంటే జాతకంలో మహర్దశలు, యోగాలు జరుగుతూ ఉండి అవి దశలు అంతర్దశలుగా ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళందరికీ కూడా అనుకున్న ప్రతి పని సాగిపోతూ ఉంటుంది. విద్యార్థులకు విద్యందు మార్చి 11 నుంచి ఒక ఉన్నతమైనటువంటి స్వయం కృషి లాభపరంగా క్రియేట్ అవుతూ ఉంటుంది. ఏ చదువునైనా సరే అలా అనర్గ్రహంగా చదవాలనే ఒక ఇష్టపూర్వకం అవతల వాడిని డైరెక్ట్గా డీల్ చేసే పరిస్థితి వస్తుంది. విద్యార్థులకి ఉన్నత విద్యాభ్యాసం చేయడానికి మంచి సంకల్ప బలాన్ని ఎంచుకుంటారు. 6వ స్థానంలో కేతువు కొంతవరకు చేసే కర్మల యందు, వృత్తి ఉద్యోగాదుల యందు మానవతా దృక్పథంతో సేవలను అందిస్తూ వీరికన్నా పైన పనిచేసేటటువంటి వ్యక్తుల దగ్గర కాస్త అవమానపడ్డ, వీరికన్నా కింద ఉన్న వాళ్ళ వలన మోసపడ్డ, కుటుంబంలో లేదా తండ్రి ద్వారా కావచ్చు, అన్నదమ్ముల ద్వారా కానీ ఆర్థికంగా నష్టపోయిన ఈ కేతు అనేటటువంటి వాడు, మీరు గనక గణపతి ప్రార్థన చేసుకోండి. ఆ కేతువు వలన మిగతా ఎన్ని సమస్యలున్నా మిమ్మల్ని మీరు రక్షించుకోగలిగే స్వయం శక్తి సామర్థ్యత కేతు ఇస్తూ ఉంటాడు, కుజవత్ కేతు. కాబట్టి ఏదైనా మీకు వివాహం కాని వాళ్ళు కానివ్వండి, సంతానం లేని వాళ్ళు ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా అనుకున్న కార్యాలు ముందుకు వెళ్ళకపోయినా జన్మజాతకంలో మనకి పునర్భూ దోషాలు, కుజ దోషాలు, సర్పదోషాలు ఇప్పుడు బాగా జరుగుతున్నాయి మీనరాశి వాళ్ళకి కూడా. కాబట్టి వీటి గురించి ఏదైనా జాతకరీత్యా సంప్రదించదలుచుకుంటే మా పీఠానికి ఫోన్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ల ప్రకారము మీ జాతకం ఎలా ఉందో తెలుసుకోండి. మీకు కావాల్సిన ఈవెంట్స్ ఎప్పుడు జరుగుతాయి అనేది కూడా మనకి జాతకంలో గ్రహాలు పైనుంచి మనకి ఒక టార్చ్ లైట్ అయితే చూపిస్తూ ఉంటాయి వాటి యొక్క కిరణాల ద్వారా. మాలాంటి గురువులు మరి తెల్లారు లేస్తే వాటి మీదే రీసెర్చ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఉన్నంతలో
వాటి గురించి మీకు చెప్పి ఆ పరిహారాలు ఏమన్నా ఉంటే మీ చేత చేయించటం మా బాధ్యత. ముఖ్యంగా వీరికి కుజ రాహు కేతు శనిగ్రహాల యొక్క ప్రతికూలతలు ఎక్కువగానే, దానికి తోడు ఇప్పుడు రవి గురుడు బాలేదు, శుక్రుడు ఆయన కాస్త ద్వితీయంలోకి వస్తాడు. ఈ న్యాయం తర్వాత మీనరాశి వారికి కొంత ఆర్థికంగా లాభం కలగడానికి, ఏదైనా బండ్లు కానీ వాహనాల ద్వారా కానీ లేదా గృహపరంగా కానీ కొంత లాభం కలగడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కావలసిన బాకీలు వస్తాయి. ఈ యొక్క దోషాలు పోగొట్టుకోవడానికి ఏలినాటి దోషాలు కానీ సర్పదోషాలు కానీ లేకపోతే కుజశనుల యొక్క దోషాలు మార్చి 2వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు మా యొక్క పీఠంలో విశేషంగా అందరికీ అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో ఆర్థికమైనటువంటి భారము ఎక్కువ లేకుండా వారికి ఉన్నటువంటి సమస్యను చెప్పి మరి ఆ గ్రహాలకి శాంతి చేస్తూ జపశాంతులు, అట్లాగే మార్చి 18వ తేదీ అమావాస్య రోజున సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమము, ఏప్రిల్ 17వ తేదీన హనుమత్ పాశుపత రుద్రహోమము, ఇంకా వాటితో పాటుగా మహాగణపతి, లక్ష్మీ గణపతి, దుర్గాదేవి, నవగ్రహ నక్షత్ర హోమాలు, మృత్యుంజయ హోమాలు ఇవన్నీ కూడా విశేషముగా ఆ రోజున చేయిస్తూ సర్వే జనా సుఖినో భవంతు అనేటటువంటి నానుడితో అందరూ బాగుండాలి, అందరిలో మనం కూడా ఉన్నాం కాబట్టి మనం కూడా బాగుండాలనే ఉద్దేశంతో పీఠంలో నేను ప్రత్యేకించి నా శిష్య బృందంతో చక్కగా చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఎవరైనా సరే పాల్గొనాలి అనుకుంటే సంప్రదించండి. మీ అందరూ కూడా శనిగ్రహ దోషాల నుంచి నివృత్తి జరిగి మీనరాశి వారికి శుభప్రదం కలగాలని ఆశీర్వదిస్తూ ఓం శ్రీమాత్రే నమః.